హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ ప్యాన్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఎగ్లెస్ చాక్లెట్ ప్యాన్ కేక్స్ అండి. ఎగ్తో కూడా ఈ ప్యాన్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను, ఒకసారి కావాలంటే వీడియో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఎగ్లెస్ చాక్లెట్ ప్యాన్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్ వరకు బటర్ కానీ లేకపోతే రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదా, సో వాటైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/4 కప్ వరకు పెరుగుని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఎగ్లెస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను 1/4 కప్ వరకు పెరుగుని తీసుకొని వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా విస్కర్తో. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/3 కప్ వరకు పౌడర్డ్ షుగర్ వేసుకుంటున్నాను. ఇందులోకి మనము కోకో పౌడర్ వేస్తాం కాబట్టి ఇక్కడ నేను 1/3 కప్ వరకు పౌడర్డ్ షుగర్ వేసుకుంటున్నానండి. ఈ పౌడర్డ్ షుగర్ వేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ కర్డ్ ఈ పౌడర్డ్ షుగర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు మైదా తీసుకుంటున్నాను. ఈ మైదాని ఇలా జల్లించుకొని తీసుకుంటున్నానండి. ఈ మైదాని ఇలా జల్లించుకొని తీసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ వేసుకున్న తర్వాత అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అంటే వంట సోడా అండి. అలాగే ఇందులోకి 1/4 కప్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మామూలుగా మనకు కేక్ ప్యాటర్న్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే ప్యాటర్న్లో మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు కాంచి చల్లార్చిన పాలుని తీసుకుంటున్నాను. ఈ పాలన్నీ ఒకటేసారి వేయకోకుండా కొన్ని వేస్తూ మిక్స్ చేసేసుకోవాలండి. మామూలుగా మనకు కేక్ ప్యాటర్న్ అయితే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ప్యాటర్న్లోనే మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు ప్యాన్ కేక్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం ప్యాన్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందు ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 గరిటె వరకు ఈ ప్యాన్ కేక్స్ని వేసుకోవాలండి. మనకు కావాల్సిన సైజులో ఈ ప్యాన్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం పెద్దగా ఈ ప్యాన్ కేక్స్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ ప్యాన్ కేక్స్ వేసే ముందు అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టు ఈ చిన్న దోశలా వేసుకోవాలి. కరెక్ట్గా చెప్పాలంటే ఇలా వేసిన తర్వాత వీటిని స్ప్రెడ్ చేయకూడదండి, వేసాక అలానే వదిలేసేయాలి. ఇలా అక్కడ నేను 2 గరిటెల వరకు ఈ ప్యాన్ కేక్స్ని వేసుకున్న తర్వాత వీటిని మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. జస్ట్ 2 to 3 మినిట్స్లో అయితే మనకు ఈ ప్యాన్ కేక్స్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. 3 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మరొకసారి మనం టర్న్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం టర్న్ చేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. టర్న్ చేసుకున్న తర్వాత జస్ట్ 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, మనకు ప్యాన్ కేక్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్యాన్ కేక్స్ ప్యాటర్న్తో మనకు కావాల్సిన ప్యాన్ కేక్స్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. సేమ్ ఇదే ప్రాసెస్లోనే మనము ప్యాన్ కేక్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఎగ్తో కూడా ఈ ప్యాన్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ రెసిపీ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఇక్కడ ఎగ్లెస్ ప్యాన్ కేక్స్ని ప్రిపేర్ చేశాను. చూసారు కదండి, చాక్లెట్తో ప్యాన్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇలానే అన్ని ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను. అలాగే ఇందులోకి ఇలా పౌడర్డ్ షుగర్ని ఇలా జల్లించుకొని తీసుకుంటున్నానండి. ఇలా పౌడర్డ్ షుగర్ని జల్లించుకొని తీసుకున్న తర్వాత ఇలా చాక్లెట్ సిరప్ మీద వేసుకుంటున్నాను. మీరు ఈ ప్యాన్ కేక్స్ మధ్యలో కూడా ఈ చాక్లెట్ సిరప్ అనేది వేసుకోవచ్చు. నేనైతే ఇలా 2 ప్యాన్ కేక్స్ని తీసుకొని ఇలా పౌడర్డ్ షుగర్ వేసుకొని దీనిపైన చాక్లెట్ సిరప్ని వేసుకొని డెకరేట్ చేసుకున్నాను. చూసారు కదండి, ఎంతో సాఫ్ట్గా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఎగ్లెస్ ప్యాన్ కేక్స్ అనేది. ఎగ్తో ప్యాన్ కేక్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి అనేది మన ఛానల్ ఆల్రెడీ వీడియో తీసి పెట్టానండి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండి, ఎగ్ లేకుండా ప్యాన్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇంకెందుకు కలిసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.